अरे हाय, मैं जाट हूँ, मैं जाट। भिशा, मैं यहाँ पे ही खड़े हो जाता हूँ, तू आजा। ये भिशा, my role is only to stand here, you come. భిషా, సారీ ఆ కుర్చీ వచ్చేస్తాం అనుకున్నాను, రాలేదు. మొత్తానికి జాట్ సినిమా చూశాను నేను ఇప్పుడు అని చెప్పి మీకు చాలా క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. మన తెలుగు డైరెక్టర్ ఒక తెలుగు సినిమాని తెలుగు యాక్టర్స్ని పెట్టుకొని తెలుగు ఊరు పేర్లు పెట్టుకొని తెలుగు విలేజ్లో జరుగుతున్న మనకి ఎప్పటి నుంచో అటు బోయపాటి గారి సినిమాల నుంచి మన పాత చింతకాయ పచ్చడి నడిచే ఒక స్టోరీ ఏదైతే ఉంటుందో ఆ స్టోరీని మళ్ళీ మనకి సరికొత్త రూపంలో చూపిస్తూ, మరి మన తెలుగు సినిమాలు నార్మల్గా హిందీలో డబ్బింగ్ చేస్తే ఆడుతున్నాయి, బాగానే ఉంది. కానీ మన తెలుగు హీరోలు వెళ్ళి తెలుగు సినిమాని హిందీలో డబ్బింగ్ చేసిన, తెలుగు సినిమాని తెలుగు స్టోరీని హిందీలో తెలుగు హీరోలు యాక్ట్ చేసిన ఆడట్లేదు కదా. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? తెలుగు సినిమాని తెలుగు యాక్టర్స్ని పెట్టుకొని వాళ్ళ చేత తెలుగు మాట్లాడించకుండా హిందీలో మాట్లాడిస్తూ తెలుగులో జరుగుతున్న, తెలుగు ఊర్లలో జరుగుతున్న, తెలుగు పేర్లతో జరుగుతున్న స్టోరీ అయినా వాళ్ళు హిందీలోనే మాట్లాడుతూ ఒక హిందీ యాక్టర్ని పెట్టుకొని మనం సినిమా తీయాలి అని ఈ సినిమాని మన వాళ్ళు చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి ఒక మంచి మాస్ కమర్షియల్ స్టోరీని మనకి తెలుగులో బాగా చింతకాయ పచ్చడి స్టోరీని మన హిందీలో వాళ్ళు చాలా తక్కువే చూసుంటారు కాబట్టి వాళ్ళకి మాత్రం బాగా మసాలాని దట్టించిన ఒక మంచి మసాలా వడలాగా ఉంటుంది కాబట్టి ఆ స్టోరీని వాళ్ళకి చూపిస్తూ జాట్ని మన ముందుకు తీసుకొచ్చారనమాట. ఈ సినిమాలో ఇప్పుడు ఇలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ చెయ్యాలి అంటే బిలీవబుల్ స్టార్ ఎవరుండాలి అని ఆలోచిస్తే ఎస్, మై డియర్ జాట్ ద సన్నీ డియోల్ ఈజ్ దేర్ అని చెప్పి మన సన్నీ డియోల్ని ఈ సినిమాలో పెట్టుకోవడం జరిగింది అనేది చాలా క్లియర్గా మనకి ఈ సినిమా చూస్తే అర్థమైపోద్ది అనమాట. ఈ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సన్నీ డియోల్ని స్లో మోషన్ షార్ట్స్లో చూపించడం, ఆయన చేత ఒక డైలాగ్ చెప్పించడం, అక్కడ ఒక చాలా రూత్లెస్, చాలా దారుణంగా జరుగుతున్న ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్ మనకి చూపించడం, సన్నీ డియోల్ వచ్చి జనాల్ని ఓదరగొట్టినట్టు చేత కొట్టేసి ఆ చేత కొట్టడం కూడా ఆయన ఇలా స్టిఫ్గా నించుంటే అదేంటో జనాలే వచ్చేసి ఆయన చేత కొట్టించుకొని వెళ్ళిపోతుంటారు. అదేంటో ఈయన మాత్రం అలా నడుస్తూ ఉంటాడు, క్యాజువల్గా నడుస్తున్నా కూడా అలా ఆయన ముందు నుంచి వెళ్ళిపోతుంటే వాడిని ఆపి ఏ దిశ అని చెప్పి తన్నేసి ముందుకెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఆ రేంజ్లో ఈ సినిమాలో ఆయనకి ఫైట్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మూవీని ఒక మంచి బేస్ లాగా ఎస్టాబ్లిష్ చేసుకొని సారీ బోల్ అనే ఒక ఎపిసోడ్ని చాలా ఇంట్రెస్టింగ్గానే క్రియేట్ చేశారు. ఫస్ట్ హాఫ్లో యాక్చువల్గా ఆ రూత్లెస్ హెల్ప్లెస్ సిచ్యువేషన్ని మనం ఎన్నో సినిమాల్లో చూసాం. మన హిందీ వాళ్ళు కొంచెం కొత్తగా చూసుంటారు ఆ రూత్లెస్ హెల్ప్లెస్ సిచ్యువేషన్ని. వాళ్ళకి కొంచెం ఆ సిచ్యువేషన్ని పరిచయం చేసి ద బెస్ట్ పార్ట్ గోపీచంద్ బలినేని ఈ సినిమాలో చేసింది ఏమిటి అంటే మన రణదీప్ హుడాకి ఒక ఫెంటాస్టిక్ విలన్ రోల్ ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్లో రణదీప్ చేసిన యాక్టింగ్ అయితే చించేసింది. ఆయనకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ప్రెజెంటేషన్ కానీ, ఆయన చూపించిన ఆ రూత్లెస్ విలనిజం కానీ చిత కొట్టింది. యాక్చువల్గా ఆ విలనిజం వల్లే మన హీరో క్యారెక్టర్ కూడా బాగా ఎలివేట్ అయింది అనేటట్టు ఆయన్ని చూపించడం మాత్రం మన గోపీచంద్ గారు చేసిన ఒక గ్రేట్ థింగ్ ఇన్ దిస్ మూవీ. ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం మన రూత్లెస్ సీన్లు అయిపోయిన తర్వాత మన సన్నీ డియోల్ వస్తుంటాడు, కొడుతుంటాడు, వెళ్తుంటాడు, వస్తుంటాడు, కొడుతుంటాడు, వెళ్తుంటాడు, వస్తుంటాడు, కొడుతుంటాడు, వెళ్తుంటాడు. అంతకుమించి ఫస్ట్ హాఫ్లో సన్నీ డియోల్ గారు గట్టిగా అరిచి డైలాగులు చెప్పినవి కూడా ఇన్సిడెంట్స్ ఏమీ లేవు. కానీ ఆయన డైలాగులు చెప్తుంటే ఫస్ట్ హాఫ్లో అబ్బా ఏంట్రా కొంచెం వీక్గా ఉంది, ఇదే డైలాగు మా బాలయ్య కనుక చెప్పుంటే గూస్ బంప్స్తో ఈ పాటికి సీట్లు చిరిగిపోయేవి కదా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. కానీ ఈ ఫీలింగ్ని సెకండ్ హాఫ్లో మన సన్నీ డియోల్ గారి చేత గట్టి డైలాగులు, కొన్ని మంచి పవర్ఫుల్ డైలాగులు చెప్పించి ఆహా సన్నీ డియోల్ చేత ఎలా కదరా డైలాగులు చెప్పించాలి అనేటట్టు సెకండ్ హాఫ్లో 2-3 ఎపిసోడ్స్ పెట్టుకున్నారు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత యాక్చువల్గా చాలా వరకు ఫస్ట్ హాఫ్లో జరిగిన సీన్స్కి రీజనింగ్ ఇచ్చుకుంటూ హాఫ్ ఆఫ్ ద సెకండ్ హాఫ్ జరిగిపోద్ది. దాని తర్వాత ఒక మంచి పోలీస్ స్టేషన్ ఎపిసోడ్, ఆ ఎపిసోడ్లో ఒక మంచి మన బాలీవుడ్ ఆడియన్స్ పరిస్థితి తలుచుకుంటుంటే చాలా వెరైటీగా అనిపిస్తుంది. మనకి కొంచెం ఓహో ఎలా ఎస్టాబ్లిష్ చేస్తున్నారా ఓకే అనుకుంటాం, కానీ బాలీవుడ్ ఆడియన్స్కి అక్కడ జరిగే సీన్లు, ఆ ఎస్టాబ్లిష్మెంట్లు కొంచెం బాగా భారీగానే అనిపిస్తూ ఉండుండొచ్చు. ఇంకా అక్కడ నుంచి యాక్షన్ సీక్వెన్సెస్ మళ్ళీ మన సన్నీ డియోల్ గారు చేతికి దొరికితే దాన్ని తీసి మన బాడీల్ని బాల్స్ వేసినట్టు కిందకి బౌన్స్ ఫైట్ లాగా బూమ్ అని చెప్పి బాస్కెట్ బాల్ వేసినట్టు జనాల్ని బాడీల్ని
గాల్లోకి ఎగరేసి ఒక్క కత్తిని ఒకళ్ళలో ఇద్దరిలో కాదు ఒక 4-5 గుచ్చేసి బయటికి తీసేసి ఇలాంటి మంచి భారీ ఫైట్లు అవి ఇవి పెట్టుకొని సెకండ్ హాఫ్లో కూడా మంచిగా ఫస్ట్ హాఫ్లో మిస్ అయిన ఆ ఫైర్ని అంటే ఆయన డైలాగ్ డెలివరీలో ఉన్న ఫైర్ని సెకండ్ హాఫ్లో చూపిస్తూ మొత్తానికి ఈ సినిమాని మనకి లాస్ట్లో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే కొంచెం ఎమోషనల్ టచ్ ఇచ్చి అంటే మన తెలుగు సినిమాలో ఇలాంటి కమర్షియల్ మాస్ మసాలా సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేసే కైండ్ ఆఫ్ ఎమోషన్ని మన బాలీవుడ్ వాళ్ళకి అలా చూపించి ఈ సినిమాని ఎండ్ చేస్తారనమాట. వాట్ ఎవర్ వీ థింక్. కాకపోతే మన సన్నీ డియోల్ క్యారెక్టరైజేషన్కి ఇచ్చిన ఒక ట్విస్ట్, ఆ ట్విస్ట్ మాత్రం మరి సన్నీ డియోల్ ఫ్యాన్స్కి పిచ్చి పిచ్చిగా నచ్చేసి బాలీవుడ్ ఆడియన్స్ చేత అర్పించే కైండ్ ఆఫ్ ఆ ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. అది నేను చెప్పదలుచుకోలేదు. ఇంకా ఈ సినిమాలో మొత్తం మన తెలుగు యాక్టర్లే ఉంటారనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు. అరే ఈయన కూడా ఉన్నాడా, అర్రే ఇతను కూడా ఉన్నాడా, అర్రే రే ఇతను కూడా ఉన్నాడా, అబ్బా ఈయన కూడా ఉన్నాడా అన్నట్టు చిన్న జూనియర్ ఆర్టిస్టుల నుంచి సబ్ జూనియర్ ఆర్టిస్టుల నుంచి సీనియర్ ఆర్టిస్టుల వరకు అందరు క్యారెక్టర్ ఆర్టిస్టులని ఈ సినిమాలో పెచ్చగా పెట్టేసి నేను చెప్పాను కదా, తెలుగు సినిమా తెలుగు వాళ్ళతో తెలుగు ఊర్లను పెట్టుకొని తెలుగు ఊర్లో జరిగే స్టోరీని వాళ్ళ చేత తెలుగు మాట్లాడించకుండా హిందీ హీరోని పెట్టుకొని హిందీ మాట్లాడిస్తూ హిందీ వాళ్ళ కోసం తీసిన ఒక తెలుగు సినిమా ఈ జాట్ అనేటట్టు ఈ సినిమాని మనకి ముందుకు తీసుకొచ్చి వదిలేరనమాట. మన సన్నీ డియోల్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే అదిరిపోయింది అని చెప్పాలి. కాకపోతే ఆయన ఈ సినిమాలో ఫైట్లు చేయడానికి కొంచెం ఇబ్బంది పడ్డారా ఏమిటి, ఆయన ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఫైట్లు ఇలా తీసారా, లేకపోతే ఆయన ఫైట్లు ఇలాగే చేస్తారు కాబట్టి ఆయన చేత ఫైట్లు ఇలా చేయించారా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన చేతులతో కన్నా చేతుల్లో ఏదో ఒకటి పట్టుకొని దాంతో కొట్టేయడం మనకి ఈ సినిమాలో చాలా చాలా చూస్తాం అనమాట. అసలు నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే పక్కన ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరైనా తిరుగుతుంటే వాడిని కూడా పట్టుకొని వెళ్ళని కొట్టేస్తాడేమో అన్నట్టు చేతికి దొరికితే మన ఫ్యాన్లని పోల్లని చైన్లని చివరికి గదల్ని అంటే మన రోకల్ని రోళ్ళని చివరికి మన డంబెల్స్ని వీటిని వాటిని ఏది పడితే అది వాట్ నాట్ ఎవ్రీథింగ్ వన్ బాడీ హిట్టింగ్ ది అదర్ బాడీ అన్నట్టు మనుషులతో కూడా మనుషులను కొట్టేసి ఆయన మొత్తానికి ఫైట్లని ఎరకొట్టాడు. సెకండ్ హాఫ్లో మంచి డైలాగులు కూడా చెప్పి మొత్తానికి బాలీవుడ్ ఆడియన్స్ చేత ఆహా యు ఆర్ ద గదార్ ఆఫ్ ద గదార్ అన్నట్టు మన గదార్ మూవీ తర్వాత మళ్ళీ ఒక మంచి స్ట్రాంగ్ ఫిల్మే మన సన్నీ డియోల్ ఇచ్చారు బాలీవుడ్ ఆడియన్స్కి అనేటట్టు ఆయన చేత యాక్టింగ్ చేయించుకున్నారనమాట. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ లేకపోవడం ఈజ్ ద బెస్ట్ పార్ట్. కాకపోతే మన రెజీనా ఇలా చేతులు కట్టుకొని అన్నట్టు అలా తిరుగుతూ మనకి ఈ ఫ్రేమ్స్లో అక్కడెక్కడ కనిపిస్తుంటుంది. మంచి మాస్ రోలు. ఈ సినిమా మొత్తానికి పర్ఫార్మెన్స్తో ఎరక్కొట్టింది ఆఫ్టర్ సన్నీ డియోల్ ఇస్ రణదీప్ హుడా. చించి ఉతికారేసాడు మన రణతుంగ రోల్లో. నేను చెప్పాను కదా ఆయన వల్ల ఈ సన్నీ డియోల్ నేను చెప్పాను కదా రణతుంగ రోల్ వల్ల సన్నీ డియోల్ రోల్ కూడా మన జాట్ రోల్ కూడా మంచిగా పవర్ఫుల్గా ఆ టిఫ్ చాలా స్ట్రాంగ్గా ఉంది అన్నట్టు అనిపించింది. ఈ సినిమాకి మ్యూజిక్ కూడా సూపర్గా ఎలివేట్ చేసింది. కొన్ని సీన్స్ని మెయిన్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ని ఆ ఎమోషనల్ స్కోర్స్ కొంచెం బాగా ఎలివేట్ చేసినాయి. ఇంకా విమెన్తో పెట్టుకున్న ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎపిసోడ్స్లో అటు ఎమోషన్ని ఇటు మంచి యాక్షన్ని ఒక మంచి గూస్ బంప్స్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ని మన గోపీచంద్ గారు బాగానే ఆ ఉమెన్ పోలీస్ ఇన్స్పెక్టర్స్తో క్రియేట్ చేశారు. కొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఓవరాల్గా గోపీచంద్ గారు మన తెలుగు సినిమాని మనకి బాగా రొటీన్గా అనిపించే మాస్ మసాలా టెంప్లెట్ సినిమాని కొట్టి చీత కొట్టి గుద్ది మళ్ళీ అదే కొట్టిన ఆ స్టోరీని తీసుకెళ్లి మన బాలీవుడ్ ఆడియన్స్కి ఒక హిందీ సినిమా లాగా పరిచయం చేసి హిందీ హీరోని పెట్టేసి ఓయ్ దిస్ ఈజ్ ఎ తెలుగు స్టోరీ నో దిస్ ఈజ్ హిందీ స్టోరీ బికాస్ ద హిందీ హీరో ఇస్ దేర్ అన్నట్టు బాలీవుడ్ ఆడియన్స్కి సమర్పించిన ఈ జాట్ సినిమా అనమాట. స్టోరీని పక్కన పెట్టేస్తే మన గోపీచంద్ గారు సన్నీ డియోల్ని ఎలా వాడుకున్నారు అని చూడాలి అనుకుంటే మీరు వెళ్ళి అక్కడక్కడ వచ్చే మంచి యాక్షన్ ఎపిసోడ్స్ని ఎంజాయ్ చేసి ఫరే ఇది మేము ఎంతకు ముందు నుంచి చాలా సినిమాల్లో చూసాంరా, అసలు మా బాలయ్య మా వాళ్ళు అసలు ఇలాంటి సినిమాలు ఎన్నో చేశారా, ఇలాంటి సీన్లు ఎన్నో చూసాంరా అనుకొని మనం థియేటర్లోంచి సన్నీ డియోల్ని కూడా బాగానే చూపించారు మన గోపీచంద్ గారు. మొత్తానికి ఇదే సినిమా కనుక మన తెలుగు సినిమా హీరో ఎవరైనా చేసుంటే మనం ఈ సినిమాని డెఫినెట్గా హిట్ చేసి ఉండేవాళ్ళం కాదు అనేటట్టు అనుకొని థియేటర్లోంచి మనం బయటకు వచ్చేసేవాళ్ళం అనమాట. ఎందుకంటే స్టోరీ పరంగా అలా ఉంది, ఓన్లీ సీన్లు పరంగానే ఈ సినిమా మనకి తెలుగు ఆడియన్స్ కి మెయిన్ గా మెప్పించేటట్టు ఉంటది. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చా, అదర్వైజ్ ద జాట్ విల్ కమ్ అండ్ థ్రో ఎ చైర్ ఎట్ యూ. సో అదనమాట సంగతి. ప్లీజ్ डू सब्सक्राइब. मैं जाट हूँ, मैं आ रहा हूँ, यू खड़े हो जाओ देर. I will come and kick you with my leg. Sorry, with my whatever I get in my hands. Okay, bye. जाट आ रहा हूँ.